ఓట్లు కూడా చాలా ఉన్నట్టున్నాయి కదా. మైనారిటీ హైయెస్ట్ నాకేశారు, సెకండ్ హైయెస్ట్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఓట్లు మీకు పడ్డాయి, నాకు పడ్డాయి, తర్వాత కేసీఆర్ గారికి, తర్వాత రేవంత్ రెడ్డి గారికి పడ్డాయి. అక్కడే కూడా మీకు ఓట్లు వేశారు. బీజేపీ అన్నది కూడా చూడలేదు వాళ్ళు, అంటే బికాస్ ఆఫ్ వెంకటరమణారెడ్డి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఒకవేళ 48% ఉన్నటువంటి ముస్లిమ్స్ బీజేపీకి అగెనెస్ట్ అయితే యూపీలో గవర్నమెంట్ ఎందుకు వస్తుంది, ఈస్టర్న్ స్టేట్లో గవర్నమెంట్స్ ఎందుకు వస్తాయి, క్రిస్టియన్ మైనారిటీ ఉన్నారు, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అది కరెక్ట్ కాదు. పోనీ ఒక్క సందర్భం చెప్పండి, మోడీ గారు ఎక్కడన్నా అగెనెస్ట్ ముస్లిం మాట్లాడారా, అమిత్ షా గారు మాట్లాడారా చెప్పండి, ఎక్కడైనా మాట్లాడితే చెప్పండి. ఎంఐఎం ఈజ్ ద పార్టీని ఎవరైనా విమర్శిస్తారు, కానీ మీరు ఎక్కడ మీ ప్రచారంలో ఈ ఐడియాలజీ, ఈ సిద్ధాంతం గురించిన ప్రస్తావన ఎక్కడ తేలేదా మీ ప్రచారంలో? ఈ ధర్మము, అది నేను ఓట్ల పోలరైజేషన్ ఇలాంటిది ఏం మాట్లాడలేదా మీరు? నేను ఒక 785 గుళ్ళు నేను పునర్నిర్మాణం చేసినాము, కొత్తవి చేసి ఇచ్చినాము, శిథిలావస్థల్లో 700 చేసాం, 100 ప్రతి గుళ్ళు చేసాం, ఎక్కడ కూడా ఇప్పుడు గుడి పెండింగ్ లేదు. ఓకే, నేను కనీసం ఒక కమ్యూనిటీలకు ఒక 1500 చిల్లర నేను వర్కులు చేసి ఇచ్చాం. స్లాబులు కావచ్చు, వాల్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, సీసీ ఫ్లోరింగ్ కావచ్చు, ఓకే, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఏది ఉన్నా వాళ్ళకి రిటర్న్స్ వచ్చే ఐడియా ఇచ్చి 1-2 గంటలైనా సరే వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళకు మళ్ళీ ఎర్నింగ్స్ ఉండాలా, రిటర్న్స్ ఉండాలా, ఇంక ప్రతిసారి ఒక లీడర్ దగ్గరికి చేజ్ ఆపొద్దు అనే కాన్సెప్ట్ మీద చెప్తూ చేసాం. ఇదంతా లాంగ్ ప్రాసెస్ ప్రోగ్రామ్. అదంతా చేసి కన్విన్స్ చేసి వర్క్ చేసామంటే డబ్బులు ఇవ్వలేదు ఎవరికి. గ్రానైట్ వేయాలి, పోతారు, మెజర్మెంట్ తీసుకుంటారు, గ్రానైట్ డంప్ అవుతుంది, 3 రోజుల్లో వేసేస్తారు, క్లీన్ చేస్తారు, ఫొటోస్ తీస్తారు, వాళ్ళకి చూపెట్టేస్తారు, వాళ్ళు ఓకే అని నాకు చెప్తే పేమెంట్ అయిపోతుంది అంతే. ఓకే, అట్లా ఏం లేదు, ఎక్కడ కూడా 1 రూపీ కరప్షన్కి ఛాన్స్ ఇవ్వలేదు. టీ ఖర్చు కూడా సంఘాలలో రాసే పరిస్థితి. ఏం చేయబోతున్నారు కామారెడ్డి నియోజకవర్గాన్ని? నెక్స్ట్ టార్గెట్ దాన్ని ఉల్టాపల్టా చేసేది, ఏం డెవలప్ చేస్తారు? మీరు అనుకున్న లక్ష్యం ఏదో ఒకటి ఉంటుంది. రాత్రి లండన్ చేస్తా అని చెప్తలేను నేను. దానికి ఒక ఫస్ట్ హ్యుమానిటీ పెరగాలి, కోఆర్డినేషన్ ఉండాలి. డెవలప్మెంట్ అంటే ఈక్వల్గా ప్యారలల్గా అందరూ డెవలప్ అయిందని డెవలప్మెంట్ అంటారు. ఒక రగ్గారు కారు కొంటే డెవలప్, రమణారెడ్డి ఇల్లు కడితే డెవలప్మెంట్ అంటే తప్పు. మీరు ఈ స్టూడియో అప్గ్రేడ్ అవుతుండొచ్చు, మీరు డెవలప్ కావచ్చు, కానీ ఇండియానే డెవలప్ అయిందని మీరు అనుకుంటే తప్పు. ఓవరాల్గా అందరూ సిమిలర్గా డెవలప్ అయినప్పుడే అది డెవలప్మెంట్. ఫైనాన్షియల్ బ్యాలెన్స్ జరుగుతూ, ఫైనాన్షియల్ పర్చేస్ కెపాసిటీ పెరుగుతూ, అందరికి కూడా సమానంగా లాభం జరుగుతూ ఉంటే అది డెవలప్మెంట్ అంటారు. ఒక వర్గానికో, ఒక వ్యక్తికో, ఒక వ్యవస్థకో, ఒక రాష్ట్రానికో డెవలప్మెంట్ జరిగితే అది డెవలప్మెంట్ అని అన్నారు. అది కామన్. ఇది నేను ఆలోచించేది. అక్కడ ఉన్నది ఏంది, 24 గంటలు మనకు అందుబాటులో ఉంటారు, అవసరం పడితే సాయం చేస్తాడు. మా అన్న, మా తమ్ముడు, నా కొడుకు అనుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ నమ్మకమే ఇలా గెలుపుకు సాధ్యమైంది. ఆ పరిస్థితులలో మొదటి నుంచి కూడా బ్రైబ్కి అగెనెస్ట్, ఓటు నోటు అనేది కొనడు, అది చెప్పడానికి. ఈవెన్ నేను క్యాన్వసింగ్లో కూడా 140 స్పీచ్లు ఉంటే నా ఫేస్బుక్ చూడండి, ప్రతి దాంట్లో ఉంటుంది. గుళ్ళు సంఘాలు ఏవైతే కట్టించినామో దానికి రాజకీయానికి సంబంధం లేదు. మీరు ఓటు అయ్యాకపోయినా మిగిలిన పనులు జరుగుతూనే ఉంటాయి. ఇవాళ కూడా జరుగుతున్నాయి, రేపు కూడా జరుగుతాయి. ఓడిపోయినాక కూడా ఇంకా రాని వాళ్ళు వచ్చి అడిగితే కూడా ఇస్తా. అది నా ధర్మం, నేను చెయ్యాలనుకున్నా చేస్తున్నా. ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా ఇప్పుడు? దానికి ఓటుకు సంబంధం లేదు, నేను ఓడిపోయినా నడుస్తుంది అన్నాం. ఓకే, సో ఓటుకు సంబంధం లేదంటే నేను అడగలేదు ఓటు. అక్కడ నేను ఈ పని చేసిన, రగ్గారు మీకు నేను ఈ పని చేసినా మీరు నాకు ఓటు వేయాలని అడగలేదు నేను. ఓకే, రెండో అంశం ఏంటంటే నేను నిజాయితీగా ఉంటా, డోర్ సర్వీస్ చేస్తా, మీ దగ్గరికి అధికారులను తీసుకొచ్చి మీ సమస్యకు పరిష్కారం చేస్తా. నిజాయితీగా ఉంటాం. కరప్షన్ ఫ్రీ జోన్ కామారెడ్డి అవుతుంది. నన్ను నమ్మితే, నేను కరెక్ట్ అనుకుంటే మీరు పువ్వు గుర్తు కొట్టేసి నన్ను గెలిపియండి. ఒకవేళ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నాం, కానీ నువ్వు ఓటేయాలా, నన్ను ఆశీర్వదించాలా, నన్ను ఎమ్మెల్యే వేయాలని నేను ఎప్పుడూ అడగలేదు. మీరు ఏ సభనని చూడండి, మీరు పోయి ఇప్పుడు మళ్ళీ కనుక్కోండి. ఓటు అడగకపోతే ఓటు ఎట్లా ఇస్తారు అనేది అందరి అనుమానం. నేనేం చేసాము, ఆలోచించే ధోరణికి నాంది పలికినాం తప్ప ప్రెషరైజ్డ్ ప్రోగ్రామ్ చేయలేదు నేను. ఓకే, అది ఓటు కన్వర్షన్ అయింది, అది నమ్మకం వచ్చింది, వాళ్ళు ఓటేశారు. అట్లని ఇవాళ వాళ్ళిద్దరు జీరోలు, నేను హీరోని అనుకుంటే నా అంత మూర్ఖుడు. ఇప్పుడు ఇంకా బాధ్యత మీ మీద పెరిగింది కదా 100%. ఇప్పుడు షబ్బీర్ అలీ, గంప గోవర్ధన్ మీద మీరు గెలిస్తే అదొక రకమైన గెలుపు ఉంటుండే. 100 కేసీఆర్ రేవంత్ మీద గెలిచారు కాబట్టి ఇంకా మీ మీద బాధ్యత పెరిగినట్టే కదా.
న్యాచురల్. అసలు నేనెవరో మీకు తెలియదు. అదే అంటున్నాను. వాళ్ళ మధ్యన గెలిచినా నన్ను విలువకపోయేవారు. ఇప్పుడు వీళ్ళ మధ్యన గెలిచాం కాబట్టి పిలిచాను. అంతే. ఇది బాధ్యత పెరిగినట్టే కదా. కాదు అనేలేం, కాదు రాను అని ఫోన్ ఎత్తలేదు అనుకో, వీడేంటి వీనికి బాగా ఇప్పుడే పోజు లెక్క అయిపోయినాయి అనుకో. లేదు వస్తున్నాం అనుకోండి, నా టైము అక్కడ చేయాలి, ఇన్వెస్ట్ ఎక్కడైతే టైం స్పెండ్ చేయాలో అక్కడ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ రెంటిని బ్యాలెన్స్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ టాస్క్. మీతో మంచిగా ఉండాలి, ప్రజల్లో మంచిగా ఉండాలి, టైం సేవ్ కావాలి, అది వర్క్గా మారాలి, మనకు ఇష్యూ కంక్లూడ్ కావాలి. అంటే ఇదంతా పెద్ద టాస్క్, మైండ్కి పెద్ద పని. భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతారా ఎప్పటికీ? 100%. పార్టీలు ఎలా మారుతారని నేను ఒక కలెక్టర్ని అడుగుంటాను. లీడర్లు మారడం కామన్ అయిపోయింది కదా ఇవాళ. లేదు అది మంచి పద్ధతి కాదు కాబట్టి చెప్తాను. నేనే అనేవాడిని, నేను కాంగ్రెస్ నుంచి